హాయ్ అందరికీ వెల్కమ్ టు అభి బాబీ వ్లాగ్స్. ఈరోజైతే నేను మా ఇంట్లో డిన్నర్లోకి తోటకూర పెసరపప్పు చేస్తున్నాను. అది చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. తోటకూర మంచిగా కట్ చేసి మంచిగా వాష్ చేసుకున్న తోటకూరని అందులో వేసుకొని కొంచెం పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు అనేది ఆప్షన్, మీరు ఏ పప్పు వేసుకోవాలంటే ఆ పప్పు వేసుకోవచ్చు. అలాగే 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మీ ఇంట్లో తోటకూర కర్రీ చేసినప్పుడు మీరు టమాటాలు వేస్తారో లేదో మనకు కామెంట్ చేయండి. అలాగే మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కారం వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని 2 టీ గ్లాసుల వాటర్ యాడ్ చేయండి. 2 టీ గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మంచిగా కలుపుకుంటే మీకు తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.